రాజకీయ నాయకులకి ఎవరికైనా మళ్ళీ అధికారంలోకి రావాలని, మళ్ళీ కంటిన్యూ అవ్వాలని, తానే కంటిన్యూ అవ్వాలని కోరికలు ఉండడంలో తప్పులేదు, వెరీ న్యాచురల్. ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చేదే అధికారాన్ని అనుభవించడం కోసం. అఫ్కోర్స్ ప్రజాసేవ చేయడానికి అని చెప్తారు, కొంతవరకు ఉంటుంది ప్రజాసేవ చేయాలని. కానీ ప్రజాసేవ చేయడం అనే పేరుతో అధికారాన్ని ఎంజాయ్ చేయడం, అధికారం ఇవన్నీ ఉంటాయి. ఇంకా దాంట్లో సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. అయితే ఈ మళ్ళీ అవ్వాలి అనే కోరిక ఇప్పుడు ఎలాగైతే అనుకున్నాం మనం, ఇప్పుడు సపోజ్ ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, ఆయన నెక్స్ట్ నేనే అందరిని మూసేస్తా లోపలేసేస్తా అంటూ ఉంటాడు ఆయన. అలాంటి అవకాశాలు ఏం కనిపించవు కనుచూపు మేరలో. కానీ తెలంగాణకు వచ్చేవరకు రేవంత్ రెడ్డి నెక్స్ట్ మళ్ళీ నేనే సీఎం అంటున్నారు. నిజానికి ఇంకా 3 ఏళ్ళు, ఈ ఎలక్షన్కి ఇంకా 3 ఏళ్ళు ఉంది, అప్పుడు కూడా నేనే అనేది ఆయన చెప్తున్నమాట. ఏంటి ఆ ధీమా? ప్రాంతీయ పార్టీల్లో అంటే దట్ ఈస్ కామన్. ప్రాంతీయ పార్టీల్లో ఆ పార్టీ గెలిస్తే ఆ పార్టీ అధ్యక్షుడే సీఎం అవుతాడు. తెలుగుదేశం అయితే చంద్రబాబు నాయుడు, బీఆర్ఎస్ అయితే కేసీఆర్, అక్కడైతే స్టాలిన్. ఇంకే ప్రాంతీయ పార్టీ మనకు తెలియదు ఏముంది కొత్తగా. నిన్నగాక మన పార్టీ పెట్టిన దళపతి విజయ్ కూడా ఆయన అధికారంలోకి వస్తే ఆయనే సీఎం, ఆల్రెడీ అనేసినట్టున్నాడు నేనే సీఎం అని. కానీ కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీలో నెక్స్ట్ కూడా నేనే సీఎం అని చెప్పిన వాళ్ళని ఇంతవరకు ఎవరిని చూడలే, ఇంక్లూడింగ్ రాజశేఖర్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీదే అధికారం, మళ్ళీ మా పార్టీ అధికారంలోకి వస్తుంది ఇలా చెప్పుకుంటారు. కానీ మళ్ళీ నేనే ముఖ్యమంత్రిని అని చెప్పిన నాయకుడిని ఇంతవరకు చూడలేదు, ఇంతవరకు చూడలే. దిట్ ఈస్ ఫర్ షూర్. కాంగ్రెస్ పార్టీ నాయకులను అడిగిన కూడా అదే చెప్తారు. రాజశేఖర రెడ్డి చాలా ఇదిగా చెప్పేవారు, మళ్ళీ మా పార్టీ వస్తుంది ఎట్లా మాట్లాడేవారు. కానీ నేనే ముఖ్యమంత్రిని అని అనలేదు. కానీ రేవంత్ రెడ్డి అంటున్నారు వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్దే అధికారం, నేనే ముఖ్యమంత్రి. ఒక నాయకుడు ఒక జాతీయ పార్టీలో ఇలా మాట్లాడుతున్నారు అంటే చాలా బలమైన కారణాలు ఉండాలి. ఒక దశలో రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి అపాయింట్మెంటే ఇవ్వట్లేదని మాట్లాడిన నోళ్లున్నాయి, అలా విమర్శలు చేసిన పార్టీలు ఉన్నాయి. అలాంటి రాహుల్ గాంధీని తీసుకొచ్చి స్టేడియంలో కూర్చోబెట్టుకున్నాడు. రాహుల్ భయ్యా అంటాడు, సారని కూడా కదా రాహుల్ భయ్యా, ప్రియాంక దీది. అంటే ఆ ఫ్యామిలీలోకి అంతగా చొరబడిపోయాడు ఆయన. అధిష్టానం కూడా ఆయన మీద డిపెండ్ అవుతుందా? డిపెండ్ అంటే వేరే విధంగా కాదు. సరే వేరే రకాల కామెంట్స్ చేస్తూ ఉండొచ్చులే, కానీ ఫైనాన్షియల్ కామెంట్స్ చేస్తూ ఉండొచ్చు. కానీ రాజకీయంగా రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయగలిగిన నాయకులు కొద్దిమంది ఉంటారు. ఆ కొద్దిమందిలో రేవంత్ రెడ్డి ఒకడు అని పార్టీ బలంగా నమ్ముతుంది. ఉదాహరణకి కర్ణాటక ఉంది. కర్ణాటకలో సిద్ధరామయ్య శివకుమార అధిష్టానం తేల్చుకోలేకపోతుంది. కానీ తెలంగాణలో ఆ పరిస్థితి లేదు. రేవంత్ 1, రేవంత్ 2, రేవంత్ 3, రేవంత్ 4, రేవంత్ 5 ఇట్లే ఉంది పరిస్థితి. అధిష్టానానికి రేవంత్ మినహా ప్రత్యామ్నాయం ఆలోచించే అవకాశం కూడా రావట్లేదు. అంతగా బలపడిపోయాడా రేవంత్ రెడ్డి గారు అనేది ఒక అంశం. రెండవ అంశం, వితిన్ ద పార్టీ తెలంగాణ స్టేట్ పార్టీలో కూడా మొదట్లో కొద్దిగా ఇది ఉండేది. మనం గమనంలోకి పెట్టుకుంటే 2023 ఎన్నికలప్పుడు కూడా మేమే గెలుస్తాం, మా పార్టీ గెలుస్తుంది, ఖచ్చితంగా గెలుస్తాం అన్నారు గారు రేవంత్ రెడ్డి గారు. నేనే ముఖ్యమంత్రి అన్నా అప్పుడు మొదటిసారి. ఇప్పుడు అంటున్నాడు ఆయన రెండోసారి ముఖ్యమంత్రి అని. అప్పుడు ముఖ్యమంత్రి రేసులో 5-6 ఉన్నారు. ఒక 6 నెలల క్రితం వరకు కూడా రేవంత్ రెడ్డిని మారుస్తారు, పలానాయన వస్తాడు, పలానాయన వస్తాడు, ఇట్లాంటి చర్చ ఉండేది. ఇప్పుడు అది లేదు, మచ్చుకైనా కనిపించదు అలాంటి చర్చ. కనిపించకపోగా పైపెచ్చి ఇంకో మాట కూడా ఉంది. కొంతమంది మంత్రులే మాట్లాడుతున్నారు మళ్ళీ మా రేవంత్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అని, వాళ్ళే మాట్లాడుతున్నారు. అంటే ఈ సిచ్యువేషన్ ఎలా క్రియేట్ అయింది?
ఆయన తనను తాను అలా స్థిరపరచుకున్నాడు ఒకటి. రెండోది, పరిస్థితులు అలా వస్తున్నాయి రాష్ట్రంలో, అలాంటి పరిస్థితులు క్రియేట్ చేయగలుగుతున్నాడా? తాజాగా జరిగిన జూబిలీస్ ఎలక్షన్స్ కానీ, లేకపోతే ఈ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన జనరల్ ఎలక్షన్స్ కానీ, జూబిలీస్ కానీ, లేదా ఇప్పుడు జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ, మధ్యలో కొన్ని ఘటనలు కానీ, ఇవన్నీ రేవంత్ రెడ్డే బలమైన నాయకుడు తెలంగాణ కాంగ్రెస్కు సంబంధించినంత వరకు దెర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ ఫర్ రేవంత్ రెడ్డి అనేది ఒక బలమైన స్థిరమైన అభిప్రాయం ఏర్పడిపోయింది. ఎందుకు అంతగా వచ్చింది? ఏంటి రేవంత్ రెడ్డి అంత ధీమాగా, కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఏ నాయకుడు చెప్పనంత ధీమాగా, ఏ నాయకుడు ఉండనంత ధీమాగా ఎలా ఉంటున్నారు అనేది చాలా కీలకమైన అంశం. చర్చలో మనతో పాల్గొంటున్నారు కొనగాల మహేష్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అలాగే బొల్లం మల్ల యాదవ్ గారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు, అండ్ పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి మనతో చర్చలో పాల్గొంటున్నారు. ఒకసారి రేవంత్ రెడ్డి అసలు మళ్ళీ ముఖ్యమంత్రి నేనే, రాబోయే కాలానికి కూడా నేనే ముఖ్యమంత్రి అని అంటున్నారని కదా మన చర్చ. అసలు ఆయన ఏమంటున్నారో చాలాసార్లు అన్నారు ఇటీవల కాలంలోనే, బట్ ఫస్ట్ టైం మాట్లాడింది ఒకసారి విందాం. ఇవాళ ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా, 94 నుంచి 10 ఏళ్లు తెలుగుదేశం అధికారంలో ఉన్నది. 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉన్నది రాజశేఖర రెడ్డి నాయకత్వంలో. 2014 నుంచి 2024 వరకు చంద్రశేఖరరావు ఈ తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నది. 2024 నుంచి 2034 వరకు రాసుకో చంద్రశేఖరరావు, నీ డైరీలో కాదు నీ గుండెల్లో రాసుకో, నీ కొడుకు గుండె మీద రాయి. 2034 వరకు ఈ సోదరుడు పాలమూరు బిడ్డ తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉంటాడు. పాలమూరు నుంచే ప్రజా ప్రభుత్వాన్ని నడుపుతాం. ఇది నా మాట, నువ్వు నీ గుండెల్లో రాసుకో చంద్రశేఖరరావు. పాలమూరు నుంచే శాసనం చేస్తాం, పాలమూరు నుంచే శాసనసభను నడిపించే బాధ్యత నేను తీసుకుంటా. నువ్వు దుఃఖం వస్తుందో, బాయిలో దుంకుతావో, పెట్రోల్ పోసుకొని తగిలబెట్టుకుంటావో అది నీ ఇష్టం. సో అది అంటే సరే, కేసీఆర్ గారి గురించి ఆ కామెంట్స్ ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు, కానీ ఒక నాయకుడు, దట్టు కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకుడు ఇలా మాట్లాడడం అనేది రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కాదు. నెవర్ బిఫోర్, ఎవరు అగైన్ అని అనకూడదు కానీ నెవర్ బిఫోర్ అంతవరకు అయితే చెప్పగలను. మహేష్ గారు, ఇది ఏంటి ఇంత ధీమా? అంటే వికే గారు, అంటే రేవంత్ రెడ్డి దగ్గర నుంచి పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడైనా, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైనా దగ్గర నుంచి చూసిన వాడిగా చెప్తున్నా ఒక మాట. ఆయన ఎప్పుడూ ఒక మాట చెప్తాడు, ఒక లక్ష్యాన్ని అంటూ ఎంచుకొని, ఒక గోల్ సెట్ చేసుకొని, ఒక ధైర్యంగా అడుగు ముందుకేసి క్రమశిక్షణతో నిబద్ధతతో పనిచేస్తూ పోతే విజయం నీ కాళ్ళ దగ్గర బానిసై నిల్చుంటుంది అని మాట చెప్తాడు. నీ కాళ్ళ మీద పడుతుంది విజయం అని. సో విజయం నీ బానిస అవుతుంది అని. అంత కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఏదైనా ఒక లక్ష్యాన్ని ఎంచుకున్న తర్వాత దానికోసం నేను క్రమశిక్షణతో అవసరమైన నిబద్ధత మేరకు నేను పనిచేస్తాను, తద్వారా నాకు విజయం సిద్ధిస్తుంది అనే ఫార్ములా ఆయన చాలాసార్లు ప్రూవ్ చేసుకున్నారు. పొలిటికల్ జర్నీ కూడా చూడండి, జడ్పీటీ సీటు అది టర్మ్ అయిపోకముందే ఎమ్మెల్సీ టర్మ్ అయిపోకముందే ఎమ్మెల్యే 2 times, తర్వాత ఒకసారి ఇబ్బంది కలగగానే ఎంపీ, అది కూడా దేశంలో పెద్ద కాన్స్టిట్యున్సీలో ఎంపీ, అది కూడా సడన్గా కొడంగల్ నుంచి వచ్చి మల్కగిరిలో ఎంపీ కావడం అంత ఆషామాషి కాదు. అండ్ దట్టు అప్పుడు మోడీ వేవ్ నడుస్తున్న టైం అది. సీనియర్లే వెనక్కి పోయినట్టు పోటీ చేయడానికి అవకాశం ఉన్నా కూడా అమ్మో ఈ వేవ్లో ఎందుకులే అనే పరిస్థితి ఉన్న రోజుల్లో మల్కగిరి ఒక మినీ ఇండియా లాంటిది. అట్లాంటి మల్కగిరిని చూజ్ చేసుకొని గెలిచిన తర్వాత ఆ కాన్ఫిడెన్సే వారు అది చూసిన తర్వాతనే హైకమాండ్ పిసిసి చేసింది. మీరు చూస్తే 2017 అక్టోబర్లో వారు పార్టీలోకి రావడం, కాంగ్రెస్ పార్టీలోకి. 2021 జూన్ మాసంలో వాళ్ళు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ అన్న నియామకం కావడం. అక్కడి నుంచి కట్ చేస్తే 2023 డిసెంబర్, అంటే నాట్ లెస్ దాన్ 3 years, 2.5 yearsలో రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావటం. సో అనుకున్న లక్ష్యం కోసం కష్టపడే తత్వం ఉంది కాబట్టి రేపొద్దున రాబోయే అవకాశాలను ఆయన ముందే ఫోర్కాస్ట్ చేసి ఎస్ నేను మళ్ళొకసారి సీఎం అని బలంగా చెప్పగలుగుతున్నాడు. ఇంకొక మాట ఏం చెప్తారు ఎప్పుడంటే,
ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కేసీఆర్, అధికారంలో ఉండి సీఎం ఉన్నప్పుడే కేసీఆర్ ఓదించి సీఎం అయినా నేను ఇవాళ సీఎంని ఉన్నా, అవతల పార్టీ అంత వీక్గా ఉంది, బీజేపీ కన్సూప్ మేరలు ఇక్కడ కనబడతలేదు, నేను మళ్ళొక్కసారి సీఎం కావడానికి నాకు పుష్కలమైన అవకాశాలు ఉన్నాయనేది వారి కాన్ఫిడెన్స్. సో డెఫినెట్గా అది వారు నడుచుకుంటూ వచ్చిన మార్గం, ఆ పట్టుదల, క్రమశిక్షణ, ధైర్యంగా ముందుకు అడిగేసే విధానం, దానివల్ల. అయితే దాని జస్టిఫికేషన్ కూడా చెప్తాను నేను, ఊరికే ఆయన జర్నీ చెప్పినాం కదా, జస్టిఫికేషన్ కూడా ఏంటంటే యాజ్ ఏ ముఖ్యమంత్రిగా ప్రజలు ఎప్పుడు మళ్ళీ ఆశీర్వదిస్తారు మనం ఇచ్చిన హామీలు అమలు చేస్తే. 6 గ్యారెంటీలు హామీ ఇచ్చినాం, దాదాపు 90% అమలు. హామీల గురించి మాట్లాడదాం మనం. నా పాయింట్ ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిని డిసైడ్ చేసేది అధిష్టానం. ఇది అందరికి వర్తిస్తుంది, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీలో తెలుగు రాజకీయాల్లో రాజశేఖర్ రెడ్డి ఇది అనుకుంటాం, ఆయన్ను కూడా అధిష్టానమే నిర్ణయించింది. ఒక దశలో అసలు ఆయన పాదయాత్ర కూడా వద్దనేంత చర్చ జరిగింది కదా అప్పట్లో. అలాంటి సిచ్యువేషన్లో రాజశేఖర రెడ్డి కూడా ఏనాడు నేను ముఖ్యమంత్రిని నేనే అవుతానని చెప్పలేదు, మళ్ళీ నేనే అవుతానని చెప్పలేదు కూడా అధికారంలో ఉన్నప్పుడు కూడా. మళ్ళీ మా పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేవాడు. అలాంటిది రేవంత్ రెడ్డి గారు మొదటిసారి నేనే ముఖ్యమంత్రిని 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తా అని చెప్పలే. అప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడు అని అన్నాడు తప్ప నేను అవుతానులే. కానీ దిస్ టైం మళ్ళీ నేనే ముఖ్యమంత్రిని అవుతాను అంటున్నాడు. కాంగ్రెస్ పార్టీలో ఒక కొత్త ఒరవడిది, ఎప్పుడు ఎవరు ఇలాంటి ప్రకటన చేయాల. నేనేమంటున్నా, ఏంటి అంత పార్టీలో అంత పట్టు వచ్చిందా, లేకపోతే ఆల్టర్నేట్? డెఫినెట్ గా అంత హైకమాండ్ లో ఆ రెస్పెక్ట్ లేకపోతే తెలంగాణ బిడ్డ, మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారిని తీసుకెళ్లి ఫస్ట్ పార్టీ హైకమాండ్ను ఒప్పించి ఉపరాష్ట్రపతి క్యాండిడేట్గా నిల్చోబెట్టడం ఒక ఎత్తు అయితే, పార్టీ హైకమాండ్ ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయితే మొత్తం ఉన్న ఇండి కూటమి సభ్యులు మొత్తం ఒప్పుకొని యునానిమస్గా ఇండియా కూటమి అలయన్స్ తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ముందుకు పోతారు. సో పాయింట్ ఏంటంటే, హైకమాండ్ ఏమైతే కోరుకుందో తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ మనం ఇచ్చిన ఆగమవుతుంది, దీన్ని ప్రొటెక్ట్ చేయాలి, దీన్ని మళ్ళీ గాడిన పెట్టాలనే ఆలోచన ఏదైతే హైకమాండ్ తీసుకుందో మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, దాన్ని తూచా తప్పకుండా అనుకున్నట్టుగా అమలు చేయగలిగిన వ్యక్తిగా రేవంత్ రెడ్డి గారికి ఆ క్రెడిబిలిటీ ఉంది. సరే, కొంతమంది చిల్లర మల్లరగా పనికిరాని మాటలు ఏమైనా మాట్లాడుకోవచ్చు. ప్రతిసారి గాంధీ ఫ్యామిలీ నుంచి టాప్ లీడర్షిప్ని ఎవరిని కలిసినా అన్ని ఫొటోస్ బయటికి రావు, అవి వీళ్ళకి తెలియదు. వీళ్ళు కూడా పోయి కాలు మొక్కు వచ్చిన ఫోటో తెల్లారి వచ్చింది, ఆ రోజు రాలే. ఫ్యామిలీ సో అది వాళ్ళకి అవసరం కాబట్టి వాళ్ళు వేసుకున్నారు. మేము మా కుటుంబ సమేతంగా సోనియా గాంధీ గారిని కలిసామని ఆ రోజుల్లో వాళ్ళు పబ్లిష్ చేసుకున్నారు ఆ ఫోటోని. సో అదొకటి. రెండోది, మీరు ఇందాక కోట్ చేసినట్టుగా మెస్సీ ట్రిప్ది మీరు నమ్మరు, ముందు రోజు 11:30 రాత్రి 11:30 వరకు రాహుల్ గాంధీ గారి ప్రోగ్రామ్ షెడ్యూల్ కన్ఫర్మ్ లేదు. బట్ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారి ఇనిషియేటివ్, అది మా కార్యక్రమం కాదు, మా పార్టీ కార్యక్రమం కాదు, నీదర్ మా ప్రభుత్వ కార్యక్రమం కూడా కాదు, అదొక ప్రైవేట్ ఆర్గనైజేషన్ మెస్సీని తీసుకొచ్చి ఇక్కడ ఒక ఫుట్బాల్ ఫీవర్ ని క్రియేట్ చేయాలి, సో దట్ కొంత యూత్ అట్రాక్ట్ అవుతారని. మేమెందుకు, మా ముఖ్యమంత్రి గారు ఎందుకు సపోర్ట్ చేశారు, స్వతహాగా ఫుట్బాల్ ప్లేయర్. రెండోది, ఈ తెలంగాణ యువత డ్రగ్స్ వీటన్నిటి బారిన కాకుండా, ఇట్లా అవలక్షణాల జోలికి పోకుండా క్రీడల వైపు ఒక ఇన్స్పిరేషన్ గా ఉండాలి అని చెప్పి, వీటి వైపు డైవర్ట్ చేయాలని చెప్పి వారు యాక్టివ్గా ఇన్వాల్వ్ అయి పనిచేస్తున్నారు. దానికి రాహుల్ గాంధీ గారిని ముందు రోజు రాహుల్ గాంధీ అడిగినట్టున్నారు, వచ్చేసారు తీసుకురా. అంత షార్ట్ టైంలో రాహుల్ గాంధీ గారికి ఉండేటువంటి దేశ ప్రతిపక్ష నేతగా, పార్టీ అగ్రనేతగా వారికి ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి మీకు తెలియని విషయం కాదు, మీరు సీనియర్ జర్నలిస్ట్ గా ఉన్నారు. సో అట్లాంటి బిజీ షెడ్యూల్, టైట్ షెడ్యూల్ కూడా రాహుల్ గాంధీ గారు వచ్చారు అంటే ముఖ్యమంత్రి గారి రిక్వెస్ట్ మేరకే వచ్చారు. సో ఎవరైనా విమర్శలు చేయాలనుకుంటే అది వాళ్ళ వెకిలితనం కిందనే చూడాలి. ముఖ్యమంత్రి గారు ఈజ్ క్లియర్. ఈ రోజు ఆయన చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, ఆయనకున్న గొప్పతనం ఏంటంటే, ఒక్క మాట, యువకుల్లో యువకుడు, సీనియర్ లో సీనియర్. ఆయనకున్న అడ్వాంటేజ్ అది అందరికి దక్కపోవచ్చు. కొంతమంది మహా అయితే సీనియర్, మిడిల్ ఏజ్ లో ఉన్నాం కదా అందరం, అట్లా ఉంటది, అట్లాగే ఉంటది. ఇటు యువకుల్లో యువకుడు. ఫుట్బాల్ మ్యాచ్ మీరు కూడా ఉన్నారు కదా స్టేడియం లో, సో ఫిట్ 5 feet జంప్ కొట్టాడంటే దానికి ఎంత శ్రమ. నేను అనేది అదే, ఆ రకంగా పార్టీ హైకమాండ్ దగ్గర గ్రిప్ సంపాదించుకున్నారు. పార్టీలోనూ ఇప్పుడు అలాంటి అసమ్మతి స్వరాలు గానీ, సన్నాయి నొక్కులు గానీ ఏమి ఎక్కడా లేవు. అంత ముందు ఎలక్షన్ అప్పుడు కూడా లేదండి. మీరు అంటారు, విన్న వాళ్ళం చూసిన వాళ్ళం మాకు తెలియకుండా ఎక్కడికి పోతుంది. కానీ అయితే ఒకటండి, ఆస్పిరేషన్స్ ఉండడం తప్పు కాదు.
ప్రాంతీయ పార్టీలో ఉండవేమో కానీ జాతీయ పార్టీలో ఎందుకు ఉండవు? డెఫినెట్గా ఉంటాయి. ఉండకపోతే బలహీనత, ఉండడం బలం జాతీయ పార్టీల్లో. సో కిషోర్ రెడ్డి గారు నమస్తే అండి. మ్యూట్లో ఉంది కిషోర్ రెడ్డి గారు. రైట్. కిషోర్ రెడ్డి గారు, నేను ఇందాక చెప్పినట్టుగా 2 పాయింట్స్ ఇక్కడ. ఒకటి, రేవంత్ రెడ్డి గారికి నేనే మళ్ళీ ముఖ్యమంత్రి అనే అంత ధీమా ఏంటి? రెండవది, జాతీయ పార్టీలో దట్టు ఇందు కాంగ్రెస్ పార్టీ, నాకు తెలిసి హిస్టరీలో ఎవరు నేనే మళ్ళీ అని చెప్పుకున్న నాయకుడు లేడు. రాజశేఖర రెడ్డినే మళ్ళీ కోట్ చేస్తున్నా, ఆయన కూడా చెప్పలా మళ్ళీ నేనే అని. సో జాతీయ పార్టీలో యూజువల్ గా చెప్పరు. పైగా మా పార్టీ వస్తుంది అంటారు తప్ప నేనే అని అయితే ఎవరు అనరు. ఎంతో ధీమా, ఎంతో నమ్మకం, ఎంతో భరోసా పైనుంచి కింద నుంచి కూడా ఉంటే తప్ప. సో దీన్ని మనం ఎలా విశ్లేషించవచ్చు? ముందుగా వికే గారు మీకు, అట్లాగే కొనగల మహేష్ గారికి, బుల్లం మల్ల యాదవ్ గారికి, మన ఏబిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఇప్పుడు జాతీయ పార్టీల్లో యూజువల్ గా అంటే ప్రాంతీయ పార్టీల్లో మీకు తెలిసిందే, ఎక్కువ ప్రాంతీయ పార్టీలు బేసిక్ గా ఒక కుటుంబానికి సంబంధించి అన్న టైప్ లో ఉంటాయి. ఇప్పుడు మన దగ్గర కేసీఆర్ గారే కానివ్వండి, అక్కడ స్టాలిన్ గారే కానివ్వండి, లేకపోతే ఎన్సీపీలో ఎవరు అనేది, లేకపోతే లాలూ ప్రసాద్ యాదవ్ గారి పార్టీలో ఏంటి అనేది, ఆర్జేడీ, ములాయం సింగ్ యాదవ్ గారి ఎస్పీలో కానీ, ఇట్లా బేసిక్ గా నార్దర్న్ నేషనల్ కాన్ఫరెన్సే కానివ్వండి, జమ్మూ కాశ్మీర్ లో మరో పార్టీయే కానివ్వండి. పక్కన ఏపీ వదిలేశారు ఎందుకు మీరు? ఏపీ ఏదైనా మొత్తం ఎక్కడి నుంచి అయినా కానీ బేసిక్ గా రీజనల్ పార్టీస్ లో ఒక స్ట్రాంగ్ సెంటర్డ్ ఉంటాయి. బేసిక్ గా ఫ్యామిలీ సెంటర్డే ఉంటాయి. బేసిక్ గా మీరు ఈవెన్ శివసేన తీసుకోండి, మహారాష్ట్ర నేషనల్ ఇది కాంగ్రెస్. సో ఇవన్నిట్లలో వాళ్ళు చెప్పుకుంటారు. బేసిక్ గా వాళ్ళు కాన్ఫిడెన్స్ తో కూడా చెప్పగలరు, ఎందుకంటే పార్టీ వాళ్ళది అన్న టైప్ లో ఉంటది. ఆ సందర్భంలో ఇప్పుడు మన కేసీఆర్ గారే కానీ, అక్కడ కరుణానిధి గారి అబ్బాయే కానీ, ఇట్లా వేరియస్లీ ఫ్యామిలీలో ఏమన్నా ఉంటే పోటీలు ఉంటే ఇంకా అక్కడ ఏమన్నా కొంచెం తూచి 4 రోజులు మాట్లాడతారు కానీ, బట్ అది క్లారిటీ వచ్చిన తర్వాత నెక్స్ట్ సీఎం ఎవరు, నెక్స్ట్ పార్టీ ప్రెసిడెంట్ ఎవరు అనేది డైరెక్ట్ గానే చెప్పగలుగుతారు. అయితే నేషనల్ పార్టీస్ లో యూజువల్లీ అది బీజేపీ కానివ్వండి, కాంగ్రెసే కానివ్వండి, ఈవెన్ కమ్యూనిస్టులే కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి, యూజువల్లీ ఏముంటుంది అని అంటే పార్టీ నిర్ణయిస్తుంది, లేకపోతే ఎన్నికగా అయిన తర్వాత లెజిస్లేచర్ పార్టీ నిర్ణయిస్తుంది. మా ఎమ్మెల్యేలు, ఎందుకంటే మాది డెమోక్రటిక్ పార్టీ, మా ఎమ్మెల్యేలు మమ్మల్ని ఎంచుకుంటారు. ఇట్లాంటివన్నీ మామూలుగా మనము వింటుంటామండి, పార్టీలో అనడం వింటుంటాం. కాంగ్రెస్ లో అయితే అందరూ కలిసి సంతకం పెట్టి సోనియా గాంధీ గారి నిర్ణయమే మాకు శిరోధార్యం అని చెప్పి డిసైడ్ చేశారు, వారే డిసైడ్ చేస్తారు అనో, లేకపోతే రాహుల్ గాంధీ గారు నిర్ణయిస్తారనో ఒక లెటర్ ఇక్కడి నుంచి రాసి వారికి పంపిస్తే వారు సీల్డ్ కవర్లో పేర్లు పంపిస్తారు. ఇది మనకు తెలిసిన విషయం. సో కానీ వీరు రాహుల్ గాంధీ గారు అంటే రేవంత్ రెడ్డి గారు నేనే 10 సంవత్సరాలకు సీఎంని అంటే 2 విషయాలు అందులో. ఒకటి ఏంటంటే మళ్ళీ కాంగ్రెసే గెలుస్తుంది రాష్ట్రంలో అని చెప్పడము. రెండోది ఏంటంటే అది నార్మల్గా ఏ సీఎం అయినా చెప్తారు మామూలుగా. రెండోది ఏంటంటే నేనే సీఎం అవుతాను, ఇంకొకరు లేరు ఆప్షన్ అని. ఇది మీరు అన్నట్లుగానే ఇది సర్ప్రైజింగ్. అంతకుముందు ఎవరు అననివారు. ఈవెన్ బాగా స్ట్రాంగెస్ట్ అంటే మన ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ రాజశేఖర రెడ్డి గారు. అంతకుముందు 5 సంవత్సరాల్లో అట్లీస్ట్ 2, 3, 4 మారిపోయేవారండి ముఖ్యమంత్రులు. కానీ రాజశేఖర రెడ్డి గారు అయితే అట్లాగే కొట్టుకుని వచ్చారు. వారు ఇక యాక్సిడెంట్ లో వారు ఇది అవ్వకపోతే, మరణించకపోతే ఇంకో 5 years కూడా చేసేవారని అందరూ అనుకున్నారు. అంటే 10 years అయితే మినిమం గా వారిది అయ్యేది. సో కానీ ఏంటి ఆ కాన్ఫిడెన్స్ అంటున్నారు. నేను సింపుల్ గా ఆలోచించానండి, ఏంటి నిజంగానే ఒక ఫ్యామిలీ నేషనల్లో మళ్ళీ కాంగ్రెస్ కూడా ఫ్యామిలీ పార్టీ, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, వీళ్ళిద్దరిలోనే ఉంటది మొత్తం మీద డెసిషన్ మేకింగ్ అని. అయితే వేరే మిగిలిన వాళ్ళందరూ ఏమన్నా కానీ మీకు తెలుసు, అప్పుడు కాంగ్రెస్ లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అందరి సంతకాలు తీసుకుని వెళ్ళినా కూడా టకీమని ఇక్కడ లెజిస్లేచర్ పార్టీ నిర్ణయం కాదు, మేము నిర్ణయిస్తాము అని చెప్పేసి వారిని కాదని చెప్పి రోషయ్య గారిని చేశారు అంతకుముందు, ఇది రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు. సో ఎవరైనా కానీ యూజువల్లీ ఏమంటారు, హైకమాండ్ చేతిలో ఉందంటారు. అయితే అదే అందుకనే మీరు ఈ ప్రశ్న అడిగినప్పుడు కూడా నేను ఆలోచిస్తా ఉన్నాను, నిజంగా అంత కాన్ఫిడెంట్ గా ఎందుకు చెప్తున్నారు. 2 విషయాలు చెప్పొచ్చు. ఒకటి కాన్ఫిడెంట్ గా చెప్తుండొచ్చు, ఇంకొకటి ఇతర కారణాలకు చెప్తుండొచ్చు. సరే ఆ కారణాలు ఏంటో నేను చెప్తాను. మిగిలిన వారందరికీ ఒక వార్నింగ్, ఇక బాబు నన్ను దించి మీరు సీఎం అవుదామని చూడకండి. నేను ముందే చెప్తున్నాను, ఈ 3 ఏళ్లే కాదు నెక్స్ట్ కూడా ఉంటాను. నా రిలేషన్స్ చాలా బాగున్నాయి, మీరు అనవసరంగా ట్రై చేసి భంగపడొద్దు, లేకపోతే మీకే నష్టం జరుగుతుంది, అది గుర్తుపెట్టుకోండి అని ఒక ఇండైరెక్ట్ వార్నింగ్ లాగా. అంటే
ఎవరైనా ప్రయత్నించదలుచుకున్నా కానీ ఎందుకులే ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నాడు అంటే మరి నిజంగానే మనకేమైనా నష్టమవుతేమో, అక్కడ పైన వాళ్ళు ఎవరన్నా నిజంగానే చెప్పారేమో ఇంకో 10 ఏళ్ళు నువ్వేనయ్యా, ఇంకొక టర్మ్ కూడా నువ్వే ఉంటావు, రేవంత్ రెడ్డి విల్ బి ది చీఫ్ మినిస్టర్ అని ఎవరన్నా అన్నారా పైన, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు? సో ఆ ధీమా ఇచ్చేశారా? రేవంత్ గారు ఇట్లా మాట్లాడుతున్నారంటే మనం అనవసరంగా ప్రయత్నిస్తే మనకే అసలు సమస్య వచ్చి పడుతుందా అన్న సందిగ్ధంలో వాళ్ళని పడేస్తే తనది హ్యాపీగా నడిచిపోతుంది. అది ఒకటండి. ఇంకొకటి ఏంటి అంటే అసలు నిజంగానే కాన్ఫిడెన్స్ వచ్చింది అనుకోవచ్చు, నిజమే కావచ్చు, ఎవరినో ఏదో మభ్యపెట్టడానికి కాదు, నిజంగానే కాన్ఫిడెన్స్. ఇప్పుడు మీకు తెలిసిందే వికే గారు, ఇప్పుడు కాంగ్రెస్ 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉందండి, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక అండ్ తెలంగాణ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నడవాలంటే ఈ 3 రాష్ట్రాల్లో నుంచి ఎవరో ఒకరు సపోర్ట్ చేయాల్సిందే. ఎందుకంటే అంతకుముందు మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఇదయింది, ఫ్రీజ్ అయింది, అది ఇది అన్నప్పుడు కూడా అసలు మాకు పైసలు లేవు ఛాయ్ తాగడానికి అన్నప్పుడు కూడా, కానీ ఎలక్షన్లలో ఖర్చులు నడిచాయి. మన వాళ్ళందరూ మీకు మొదటిసారి తెలంగాణ కాంగ్రెస్ నాయకులందరూ కర్ణాటక బాట పట్టారు. ఎందుకంటే అప్పుడు డికే శివకుమార్ గారు అని, ఇక ఎలక్షన్లలో గెలవాలంటే కావాల్సిన రిసోర్సెస్ కి డికే శివకుమార్ గారు ఎక్కువగా అన్న టైప్ లో. ఇప్పుడు ఏమైందంటే అఫ్ కోర్స్ హిమాచల్ ఏం చేయలేదు, ఎందుకంటే ఆ చిన్న రాష్ట్రము పెద్దగా సపోర్ట్ చేయలేదు, అక్కడ ఉన్న ముఖ్యమంత్రి అయినా కానీ వారైనా సపోర్ట్ చేయలేదు. ఆ రాష్ట్రమే చాలా కష్టాల్లో ఉంది ఆర్థికంగా, అసలు ఉద్యోగస్తులకు శాలరీ లేని పరిస్థితిలో ఉంది. ఇక రెండో విషయం ఏంటంటే కర్ణాటక, మొన్నటి వరకు కర్ణాటక తెలంగాణ ఒకరు ఎక్కువ అయినా కానీ ఇంకొకరు ఉన్నారు అన్న టైప్ లో ఉండేది, ఎవరైనా ఎక్కువ ఇది చేసినా తోక కత్తిరించినా కానీ ఇంకో రాష్ట్రం మనకు ఉంది అని. కానీ మొన్న సిద్ధరామయ్య గారిది, డికే శివకుమార్ గారిది, మీరు కూడా ఎత్తారు ఆ విషయం, ఆ రసాభాస ఎప్పుడైతే అయిందో అటు చేయాలా ఇటు చేయాలా అన్న దీంట్లో ఏదైతే ఉందో, ఇప్పుడు కేవలము డికే శివకుమార్ గారిది కూడా మరి ఎంతవరకు మరి సపోర్ట్ ని గ్యారంటీడ్ గా తీసుకోగలుగుతుందో కాంగ్రెస్ హైకమాండ్ మనకు తెలియదు. ఇప్పుడు కేవలం ఒకే ఒక రాష్ట్రము, అది పూర్తిగా చూడండి మీరు, ఇందిరమ్మ ఇండ్ల దగ్గర నుంచే కానివ్వండి, పేరు మార్చి అది ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పడమే కానివ్వండి, లేదా మొన్న మెస్సీ వచ్చినప్పుడు రాహుల్ గారినే స్టార్ చేయడమే కానివ్వండి, లేకపోతే సోనియా గాంధీ గారు నేను ఒక మీటింగ్కి నేను రాలేకపోతున్నాను అంటే అదే నాకు ఆస్కర్ అవార్డు అని చెప్పడమే కానివ్వండి, మీరు ఏ విషయంలో కూడా ఇప్పుడు ఒక ఎంపరర్ ఉంటారు కదా, సామంతరాజులు ఉంటారు కదా, అదే వ్యవహారం, ఆ సైకో ఫ్యాన్సీ హద్దులు దాటిపోయినంతగా వీరైతే చేయగలుగుతున్నారు. మరి వేరే ముఖ్యమంత్రులు అట్లా చేసినట్టుగా నేను సిద్ధరామయ్య గారు కూడా ఇంత దూరం వెళ్ళినట్టుగా నేను చూడలేదు. సో వీరు ఈ విధంగా హైకమాండ్ ని ప్లీజ్ చేయగలుగుతున్నారు. అవతలనేమో హైకమాండ్ కి వేరే ఆల్టర్నేటివ్ కూడా లేకుండా పోయింది కర్ణాటకలో ఈ సంక్షోభం రావడంతో. ఎంత ప్లీజ్ చేసినా కూడా అసమర్థుడిని అయితే కూర్చోబెట్టరు కదండి. ఇప్పుడు సమర్థుడే అని హైకమాండ్ అనుకుంటుందండి. ఇప్పుడు మొత్తం నేషనల్ పార్టీని నిలబెడుతున్నాడు ఇక్కడి నుంచి తెలంగాణ నుంచి అని అంటే మరి వాళ్ళ దృష్టిలో సమర్థతకి సమాధానం అయితే దొరికింది కదా అన్న టైప్ లో అనుకోవచ్చు కదా అంటున్నాను. అఫ్ కోర్స్ సమర్థత అంటే మీ యాంగిల్లో మనీ రిసోర్సెస్ అని అయి ఉండొచ్చు, సమర్థత అంటే మనీ ఒక్కటే కాదు కదా, పరిపాలన. ఇంకొక విషయం కూడా చెప్తాను వెంకటకృష్ణ గారు, ఇంకొక విషయం కూడా చెప్తాను. మనం హిస్టరీ చూసుకుంటే నిజంగానే చెప్తున్నాను, కాంగ్రెస్ దేశం మొత్తంలో కూడా, నేను అంతకుముందు కూడా చాలా అనాలిసిస్లు ఈవెన్ తెలంగాణ పోయింది కూడా, ముస్లిం ఓట్ బేస్ ని మనం లూజ్ చేసుకున్నాము. అసలు యాక్చువల్లీ ఎంఐఎం కూడా మనకి దేశం మొత్తంలో కూడా ముస్లిం ఓట్ బేస్ ని చీల్చడం అనేది జరుగుతోంది అన్న ఇది మీకు చూడండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి చూడండి, కాంగ్రెసే ముస్లింలే కాంగ్రెస్ అని కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా అనే ప్రసక్తే లేదు, ఇది లేదు. రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారి సమయంలో ఏకంగా అక్బరుద్దీన్ ఓవైసీని, నేను అదే అంటున్నాను, ఎక్కడికక్కడ ఎలాంటి స్ట్రాటజీస్ ప్లే చేయాలో చూడండి. రేవంత్ రెడ్డి గారు వచ్చినాక బీఆర్ఎస్ సైడ్ ఉన్న పూర్తి ఎంఐఎం, ఇప్పుడు మొన్న జూబ్లీ హిల్స్ లో మనం చూసాం, ఎంఐఎం ని కాంగ్రెస్ వైపు తీసుకొచ్చారు. రేపు నేషనల్ లో కూడా రాహుల్ గాంధీ గారికి కూడా, ఇప్పుడు ఎందుకంటే రాహుల్ గాంధీ నేషనల్ లో రాదులేండి, ఎంఐఎం నేషనల్ లో మీతో ఇప్పుడు లేదు కానీ ఆ ముస్లిం ఓట్ బ్యాంక్ ఉంది. మీరు వాయనాడు, దాని తర్వాత కాంగ్రెస్ ముస్లింసే కాంగ్రెస్ అని అంటే అది కాదు మనము హిందువుల గురించి కూడా రిప్రజెంట్ చేస్తామని చెప్పి హైకమాండ్ నుంచి ఎవరు కరెక్ట్ చేయలేదండి. రేవంత్ రెడ్డి గారు డెలివరీ చేస్తున్నాడు. ఏందండి సంబంధం? రేవంత్ రెడ్డి గారు డెలివరీ ఓట్ బ్యాంక్ మొత్తాన్ని కూడా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వైపు మలుస్తున్నాడు అని నమ్ముతుంది అధిష్టానం అని. రైట్, ఒక్క నిమిషం కిషోర్ రెడ్డి గారు, ఒక్క నిమిషం. ఈ ప్రాంతీయ పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ ప్రజలు డిసైడ్ అయిపోయారు, ఎప్పుడెప్పుడు కేసీఆర్ని తీసుకొచ్చి కూర్చోబెట్టుకుందామా, కేసీఆర్ని ఎప్పుడు ముఖ్యమంత్రిగా చూద్దామా అని అర్రులు చేస్తుంది తెలంగాణ సమాజం అని కేటీఆర్ గారు ఒక 1000 సార్లు అని ఉంటారు ఈ మధ్యకాలంలోనే. సో అలాంటిది
రేవంత్ రెడ్డి గారు మరి మళ్ళీ నేనే అని అంటున్నారు అంటే ఏంటి దాని మీద బీఆర్ఎస్ విశ్లేషణ లేకపోతే అభిప్రాయం ఏంటో కూడా చూద్దాం. యాదవ్ గారు నమస్తే అండి. మలయాదవ్ గారు మీట్లో ఉంది. ఓకే, వినపడుతుందా? ఇప్పుడు మలయాదవ్ గారు మీరేమో ఎప్పుడెప్పుడు కేసీఆర్ ని సీఎం గా చూడాలని ప్రజలు ఆరాట పడుతున్నారని మీరంతా అనుకుంటున్నారు, మీరు అదే చెప్తున్నారు, మీరు మాట్లాడుతున్నారు. కేటీఆర్ గారు ఆల్మోస్ట్ ఎవ్రీడే ఆ మాట చెప్తూ ఉంటారు కదా. కానీ రేవంత్ రెడ్డి గారు ఇంత ధీమాగా చెప్తున్నారు అని అంటే ఏదో ఉంటది కదా కారణం, లేకపోతే అంత ఇదిగా మా పార్టీ అధికారంలోకి వస్తుంది మళ్ళీ మా పార్టీ వస్తుంది అని చెప్పడం వేరు, కానీ నేనే అవుతా అని బల్లగుద్ది 1-2 సార్లు చెప్తున్నారు అని అంటే ఏంటి దాని ఉద్దేశం? కాంగ్రెస్ అంటూ అధికారంలోకి వస్తే మళ్ళీ కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారండి. అందులో ఎక్కడ కూడా దాపరికం లేదు, సెకండ్ థాట్ కూడా ఉండకపోవచ్చు. కాకపోతే కండిషన్స్ అప్లై కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్ అంటూ మళ్ళీ రెండోసారి అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి రెండోసారి 100% రేవంత్ రెడ్డి, అందులో అనుమానం లేదు. ఓకే, నిన్న అధికారంలోకి వచ్చినా రేపు అధికారంలోకి రావాలన్నా ఈ కాంగ్రెస్ కి ఆయువు పట్టు ఈ రోజు రేవంత్ రెడ్డి. అధిష్టానం దగ్గర రేవంత్ రెడ్డికి ఎంత పట్టుంది అనే దానికంటే ఈ రోజు కాంగ్రెస్ ని అభిమానించేటోళ్ళు కానీ కాంగ్రెస్ ని కావాలనుకునేటోళ్ళ కంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఒకసారి చూడాలనుకునేటోళ్ళ సంఖ్య ఎక్కువ ఉండటం మూలాన్నే తెలంగాణలో అనూహ్యంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగలిగారు. కాంగ్రెస్ కూడా ప్రాణం పోసారు. పార్టీలకు అతీతంగా కూడా ఓట్లు రేవంత్ రెడ్డి గారిని అభిమానించి ఓట్లు వేసారు, అందులో అనుమానం లేదు. కాంగ్రెస్ అభిమానులు కొంతమంది నైరాశ్యంలో ఉన్నోళ్ళు కూడా గెలుస్తుందో లేదో అనే నైరాశ్యంలో ఉన్నోళ్ళని కూడా లేదు గెలుస్తుందని చెప్పి ధీమానిచ్చి అభ్యర్థులను పెట్టి గెలిపించుకోవడంలో ఆయన కీలక పాత్ర వహించుండు. దాన్ని ఎవరు కాదండి. ఈరోజు తెలంగాణ లాంటి రాష్ట్రంలో కేసీఆర్ గారిని కాదని చెప్పేసి కేసీఆర్ గారి నాయకత్వాన్ని కాదనుకునే పరిస్థితికి ప్రచారంలో ఆ ప్రచార సరళిని కూడా ఆ రకంగా చాటి చెప్పగలిగిందంటే ఆ వాక్చాతుర్యం రేవంత్ రెడ్డికే ఉందనేది ముమ్మాటికి వాస్తవం. దాని మూలాన అటు ప్రజల్ని ఎన్నికల హామీల పేరు మీద నమ్మగలిగిండు. ప్రత్యామ్నాయంగా ఈ రాష్ట్రంలో నేను తప్ప ఇంకొకటి లేరు, కాంగ్రెస్ లో ఉన్న కార్యకర్తల నుంచి కింది స్థాయి నుంచి సామాన్యులు కూడా నన్ను తప్ప ఇంకొకళ్ళని కోరుకోవట్లేదు అనే విషయాన్ని అధిష్టానం దగ్గర బలంగా నిరూపించుకోగలిగింది. సో అధిష్టానం వాస్తవానికి ఎప్పుడు కూడా ఢిల్లీ అధిష్టానం అది కాంగ్రెస్ అధిష్టానం ఎప్పటికప్పుడు ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతుంది. ఎవరైనా బలమైన అభ్యర్థి ఉన్నా బలమైన నాయకుడు ఉన్నా ఈయన మళ్ళా రేపే ప్రాంతీయ పార్టీ పెడతాడో మా ఢిల్లీకి ఎక్కడ చిచ్చు పెడతాడో అని చెప్పేసి అభద్రతా భావంతో అతన్ని చెక్కులు పెట్టడానికి అసమ్మతిని రాజేస్తూ ఉంటది, ప్రోత్సహిస్తుంటది. అది సహజంగా గతంలో జరిగిన ధోరణి. ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో అంత గట్టిగా కాకపోయినా ఇక్కడో అక్కడో కొద్దిగా అసమ్మతిని ప్రోత్సహించారు. కానీ ఈ రోజు ఢిల్లీలో ఎక్కడ చూసినా కానీ అసమ్మతి పేరు మీద తెలంగాణ నుంచి పోయిన ఏ ఒక్క నాయకుడిని ప్రోత్సహించట్లేదు. డిజిటల్ పేపర్లలో రాపించుకుంటూ ఉండొచ్చు, ఆయన్ని ప్రోత్సహించండి. కానీ ముమ్మాటికి ఈ రోజు ప్రజలలో ఆయనకున్న అభిమానం ఆదరణ మన ముఖ్యమంత్రి చేసింది. రేపు నిజంగా కూడా మళ్ళీ ఇటువంటి రేవంత్ రెడ్డి గారి వాక్చాతుర్యాన్ని నమ్మి మళ్ళీ మోసపోయి ప్రజలు కాంగ్రెస్ కే ఓటేస్తే మాత్రం కాబోయేది కూడా మళ్ళీ రెండోసారి అది రేవంత్ రెడ్డి వల్లనే సాధ్యమవుతుందనే విశ్వాసం సంపూర్ణంగా ఈ తెలంగాణ ప్రజానికానికి కాంగ్రెస్ కార్యకర్తలకి వాళ్ళకున్న సహచరులకు కూడా ఉంది. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఈ మధ్యకాలంలో అబ్జర్వ్ చేసింది. కేబినెట్ సమావేశం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన ఆరంభంలో కేబినెట్ సమావేశం అయితే ఒక ముఖ్యమంత్రి అనేది కూడా కనీసం ఆ సీటుని ఆ హోదాని కూడా గౌరవించకుండా సహచరులు కనీసం కుర్చీల నుంచి లేచి గౌరవించలే. పాపం ఆయన దాన్ని తట్టుకొని జీర్ణించుకొని మీరు నిజాలు మాట్లాడినంత సేపు కట్టగాలి, ఇప్పుడు వాయిస్ కట్ అవుతుంది చూడండి. అది ప్రకృతి కూడా
ఎవరు ఆయన అబద్ధాలు కాకుండా కాల్చి ప్రకృతి కొడుతూనే ఉన్నారు, సహకరిస్తలేదు. ఆయన మాట్లాడనివ్వకుండా. అందుకే ఆయనకి వెల్కమ్ చెప్పి ఆయన కుర్చీలో కూర్చోబెట్టిన తర్వాత కూర్చుంటున్నారు ఇవాళ. కరెక్టే మీరు అన్నది, అది వాస్తవమే, అది అబ్జర్వ్ చేసిన వాస్తవమే అది. యా పిసిసి ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు మాజీ పిసిసి ప్రెసిడెంట్ గా నెక్స్ట్ సక్సెడెడ్ ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డి గారి మీద అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ గా కూడా గ్రూపులు కట్టింది ఎవరు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆ తర్వాత కేబినెట్ సహచరుడిగా ఉండి ఇంతో అంతో వర్గాన్ని క్రియేట్ చేయడానికి ట్రై చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి కనీసం ఆయన బర్త్డేలు జరిగితే నియోజకవర్గంలో ఫోటోలు కూడా పెట్టనీయకుండా, ఫ్లెక్సీలు కూడా పెట్టనీయకుండా అదే ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏడ తొడపాశం పెట్టిండో పాపం తెలియదు. సన్నబియ్యం ప్రారంభోత్సవం ఆయన నియోజకవర్గంలో ఈయన ముఖ్యమంత్రిని ఆహ్వానించి మరీ పెట్టిండు. అంటే అటు ఢిల్లీ అధిష్టానాన్ని మెప్పించడం అనేది కాకుండా సహచరులను కూడా ఎక్కడికక్కడ ఏ రకంగా కట్టడి చేయాలనో ఆయన బాధ్యతల్ని మామూలుగా గుర్తెరిగేటట్టు సహచరులను కూడా అలర్ట్ చేసుకుంటూ గౌరవించే స్థాయితో పాటు ప్రజాదరణ కూడా ఈ రోజైతే పొందగలుగుతున్నాడు. మరి ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్నాడా లేదా, ఈ ఇచ్చిన మాటలు నిలబెట్టుకొని ప్రభుత్వానికి అదే కదా ఇప్పుడు ఇచ్చిన మాటలు, ఇచ్చిన హామీలు, ఇంకా 3 ఏళ్ళు, ఇంకా 3 years ఉంది కాబట్టి వచ్చే 3 years లో దాన్ని నిలబెట్టుకుంటూ బాటలు వేసుకుంటాడేమో. ఒక్క నిమిషం మల్లయ్య యాదవ్ గారు, ఆ టెక్నికల్ ఏదో ఉంది చూడండి అబ్బా, ఆయనకి కాల్స్ వస్తున్నట్టున్నాయి. రైట్ మహేష్ గారు, కాంగ్రెస్ పార్టీ అంటేనే ఉన్న 5 ఏళ్లను 2 3 మార్చే కల్చర్ కాంగ్రెస్ పార్టీకి. అఫ్ కోర్స్ ఇప్పుడు బీజేపీలో కూడా కనపడుతుందిలే, అక్కడక్కడ 1-2 స్టేట్లలో 2 3 మార్చే సందర్భాలు చూసాం మనం, నో డౌట్. ఒక తెలుగు రాష్ట్రాలు చూస్తే ఒక్క రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే 5 ఏళ్ళు కంటిన్యూ చేశారు ఆయన్ని, మళ్ళీ ఎలక్షన్ వచ్చాక మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఓకే, అలాంటి కాంగ్రెస్ పార్టీలో 10 ఏళ్ళు నేనే ఉంటా అని చెప్తున్నాడంటే ఏదో ఉందండి. ఆయన అన్నారు తొడపాసం పెట్టాడని అనను కానీ ఏదో ఒక బలమైన కారణం. అది ఏంటది? రాజకీయంగా పట్టు సంపాదించాడా లేకపోతే అడ్మినిస్ట్రేషన్లోనే పట్టు సంపాదించాడా? వికే గారు, ఇప్పుడు సిఎల్పి నాయకుడిని అంటే ముఖ్యమంత్రి ఎంత బట్ కాంగ్రెస్ పార్టీ లెజిస్లేటివ్ పార్టీ అఫైర్స్ లీడర్ ఎవరు ఉంటే వారే ముఖ్యమంత్రి అన్నట్టు పార్టీ అధికారం. సో సిఎల్పి నాయకుడిని లేదా ముఖ్యమంత్రి గారిని ఎన్నుకునే ప్రక్రియ ఎమ్మెల్యేల చేతుల మీద జరుగుతుంది. ఇది మీ అందరూ తెలిసిన విషయమే. వారి కాన్ఫిడెన్స్ ఏమై ఉండొచ్చు, ఒకటే హైకమాండ్ పుష్కలంగా వారి మద్దతు ఉంది హైకమాండ్లో రేవంత్ రెడ్డి గారికి. 2 ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు ఇంత 2 ఏళ్ళు సుభిక్షంగా ఫస్ట్ ఎన్నికలకు పోయినరు, టికెట్లు ఇచ్చిన వాళ్ళందరినీ గెలిపించుకోగలిగిండు, అదొక బెంచ్ మార్కు. అది దాటినాక ఈ 2 సంవత్సరాల్లో ప్రజారంజకంగా పరిపాలన చేస్తున్నాడు. అనేక హామీలు 2 సంవత్సరాల్లో దేశంలో ఏ రాష్ట్రం లేని విధంగా 190% హామీలు అమలు చేస్తున్నారు. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా పరిపాలన చేస్తున్నాడు. రైతులకు 21,000 కోట్లు ఇస్తే రైతులు హ్యాపీ. రుణమాఫీ ఎప్పుడు జరగలే కేసీఆర్ హయాంలో, మా హయాంలో సింగిల్ స్ట్రోక్లో జరిగింది, వాళ్ళు హ్యాపీ. సనాలకు బోనస్ అన్నం ఇస్తున్నాం. మహిళా సోదరిమణులు ఫ్రీ బస్, నువ్వు తెలంగాణలో ఏ మూల నుంచి ఏ మూలకైనావో ఫ్రీ. మహాలక్ష్మి స్కీము, అట్లా సన్న బియ్యం ఇస్తున్నాం. మనం ఏసీ రూమ్లలో కూర్చొని స్టార్ హోటళ్లలో తినే బియ్యాన్ని ఇలా పేదింటి గుడిసెలకు చేసి సూపర్ సక్సెస్ అయ్యామనుకుంటున్నారు, వాళ్ళేమో అసలు అటర్ ఫ్లాప్ అని వాళ్ళు చెప్తున్నారు. ఆ కళ్ళద్దాలు తీస్తే కనబడుతుంది. ఏ కళ్ళద్దాలు? పింక్ కళ్ళద్దాలా బత్తాయి కళ్ళద్దాలా తీస్తే విషయం అర్థమవుతుంది ఇక్కడ ప్రజలు ఏమనుకుంటారు అని. ఆ విషయం అర్థం కావాలని ఆ కంటోన్మెంట్ లో ఓట్లేసి గెలిపించారు. ఆ విషయము జూబ్లీహిల్స్ లో కూడా చూపించారు. జూబ్లీహిల్స్ లో వాళ్ళు ఓడిపోయిన తీరు చూసి బీజేపీ అయితే విమర్శించడానికి నైతికత కూడా లేదు, ఎందుకంటే డిపాజిట్ కూడా రాలే వాళ్ళకి. అంటే మినిమం మద్దతు లేదు, కనీస మద్దతు ప్రజల్లో లేని పార్టీ ఏదైనా ఈ రాష్ట్రంలో రాజకీయం చేస్తున్నామని చెప్పుకొని తిరుగుతుందంటే అది బీజేపీ. దేశంలో ఏదైనా ఉండొచ్చు కాక, ఎన్ని మాయమట్లని చెప్పి ఉండొచ్చు కాక, కానీ రాష్ట్రంలో వాళ్ళు చేసిన దోపిడీ ముందు మేము ఎంత అండి 150 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ బ్యాలెన్స్ తీస్తే బీజేపీ దోపిడీ బీజేపీ వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ తీస్తే, ఒక్క నిమిషం నేను ఇంటరప్ట్ చేయలే కిషోర్ గారు. సో 857 crores 857 కోట్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ బ్యాలెన్స్. 150 ఏళ్ళ పార్టీ ఇది. 30 ఏళ్ళు లేదు బట్టగట్టి లేచి నడిచి 7,800 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ ఎవరు ఇచ్చినవన్నీ కాంట్రాక్టర్ల దగ్గర బెదిరించి వసూలు చేసినాయి కదా. నేను ఇంకో మాట కూడా చెప్తున్నా, ఎస్ గెలిపిస్తున్నాడు, కంటోన్మెంట్ గెలిచినాం, 8 ఎంపీలు గెలిచినాం, జూబ్లీహిల్స్ గెలిచినాం. ఎలక్షన్ ఏదైనా
విజయం కాంగ్రెస్ది అవుతుంది. అవతల పార్టీలు కనుమరుగైపోతున్నప్పుడు సహజంగానే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న వ్యక్తికి, అది రేవంత్ రెడ్డి లాంటి కాన్ఫిడెంట్ గా ఉండే వ్యక్తికి డెఫినెట్ గా మా గౌరవ ముఖ్యమంత్రికి కాన్ఫిడెన్స్ ఉండడంలో తప్పులేదు. ఒకటి. రెండోది, ఐ వాంట్ టు కరెక్ట్ యూ ఆల్. 2004లో వైఎస్ఆర్ డిఎస్ఆర్ అనే ఒక చర్చ ఉండే, ఇది ముఖ్యమంత్రి ఎవరు అనే దగ్గర పిసిసి అధ్యక్షుడు డిఎస్ గారు ఉండరు కాబట్టి అదొక చర్చ ఉండే. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర కానీ ఈ ప్రభావితాలన్నీ కూడా హైకమాండ్ పుష్కలంగా వారికి సపోర్ట్ చేసింది కాబట్టి వైఎస్ గారు సక్సెస్ఫుల్లీ ఈజ్ టవరింగ్ లీడర్, నో డౌట్. దాంట్లో టర్మ్ కంప్లీట్ చేసినాక 2009 ఎలక్షన్స్ వైఎస్ గారి చేతుల మీద పోయినాయి. మొత్తం ఎలక్షన్ ఫేస్ ఆయన్నే, టికెట్లు ఆయన్నే, అవుట్ రైట్ టికెట్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఆయన ఒక అంచనా వేసుకొని ఆ రాజకీయాలని దానికి తగ్గట్టుగా ఏం చేయాలో అది చేసిండ్రు. కాబట్టి మళ్ళొకసారి అధికారంలోకి వచ్చినాం. ఎవరికన్నా నేను ఇప్పుడు మిమ్మల్ని స్టేట్ క్వశ్చన్ అడుగుతాను, మీరు కూడా వారితో వాకింగ్ ఇంటర్వ్యూస్ చేసిన వీడియోస్ కూడా చూసినాను నేను. మీరు చెప్పండి, ఆ 2009 ఎలక్షన్ టైంలో ఎవరికన్నా డౌట్ ఉండేనా రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కాదని ఇంకొకరిని ముఖ్యమంత్రి చేస్తారనే డౌట్ ఉండేనా? ఎవరికి లేదు కదా. ఆయన అన్నట్టు కాంగ్రెస్ అంటూ గెలిస్తే ఆయనే కంటిన్యూ అవుతుంది. సేమ్ యాజ్ వస్తుంది, ఇంకా మళ్ళీ టాపిక్ రాలేదు. సేమ్ లైక్ రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని తప్పిస్తారని, ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తప్పించి ఇంకోరిని పెడతారనే ఆలోచన ఎట్లయితే లేదో, ఈ రోజు రేవంత్ రెడ్డి గారిని తప్పించి ఇంకోరు పెడతారనే ఆలోచన అవసరం లేదు. మాది జాతీయ పార్టీ, నిర్ణయం హైకమాండ్ డెఫినెట్ గా చేస్తుంది. బీజేపీ కూడా అదే వర్తిస్తుంది. నేనంటున్నది కూడా మీరు అన్న మాటనే. రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే పార్టీలో ఆంధ్రప్రదేశ్, ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర రెడ్డి కాకుండా నెక్స్ట్ ఎవరు అంటే 2, 3, 4 స్థానాల వరకు ఎవరు లేని పరిస్థితి. ఇప్పుడు కూడా రేవంత్ ఆ సిచ్యువేషన్ ఎలా క్రియేట్ చేసుకోగలిగారు అనేదే ఇష్యూ. నేనేమంటున్నా కాదు, వండర్. పబ్లిక్ లో ఒకటి అధికారంలోకి అంతేనండి, అధికారంలోకి తెచ్చిన తీరు, హైకమాండ్ తో ఉన్నటువంటి సత్సంబంధాలు, ఇప్పుడు ప్రజల్లో పరిపాలిస్తున్న విధానం, ఈ మూడు చూసిన తర్వాత సీఎం గారికి ఆ కాన్ఫిడెన్స్ రావడంలో ఎక్కడ ఇది ఉంది చెప్పండి? ఏ ఎలక్షన్ జూబ్లీహిల్స్ అంటే మేమే గెలిస్తే, కంటోన్మెంట్ అంటే మేమే గెలిస్తే, సీఎం గారి డైరెక్షనే కదా, సీఎం గారి నాయకత్వంలో మేమంతా పనిచేసింది జూబ్లీహిల్స్. రెఫరెండం అంటుంటే కూడా ఆ తర్వాత అసలు రాజకీయ ముఖ చిత్రం మారిపోతాం అన్నోళ్ళు లేరు. ఇది ఇంకో హిందూ ముస్లిం పంచాయతీ పెట్టాలనుకున్న వాళ్ళు లేరు, అడ్రస్ లో లేరు. సో నేనేమంటున్నా, బేసిక్ గా మేము మళ్ళొకసారి అధికారంలోకి వస్తామనడానికి మేము చేస్తున్న ప్రజారంజకమైనటువంటి పాలన, అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు. రైజింగ్ తెలంగాణ పేరున 10 ఏళ్ళు పరిపాలించిన బీఆర్ఎస్ ఒక్క రోజున రైజింగ్ తెలంగాణనో లేదంటే ఇంకేదన్నానో తీసుకొచ్చి పెట్టగలిగిందండి? బంగారు తెలంగాణ పేరే బంగారు తెలంగాణ. అది ఆ బంగారం ఎవరింట్లో ఉందో ఇంకా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు తేలుస్తాయి భవిష్యత్తులో. కానీ మా చేతిలో మాత్రం చిప్పలే పెట్టిపోయారు, ఖాళీ చిప్పలు అవి కూడా. సో బంగారం అయితే డెఫినెట్ గా లేదు ప్రభుత్వంలో. అవి ఎవరింట్లో ఉన్నాయనేది విచారణ సంస్థ. ఒక్క మాట చెప్తా చివరి, మల్లయ్య యాదవ్ గారు ఉన్నారు. మల్లయ్య యాదవ్ అన్న పెద్ద మనసు చేసుకొని కాంగ్రెస్ మళ్ళొకసారి అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి గారు అంటే అదే నేను వెల్కమ్ చేస్తున్నాను. నేనేమంటున్నా, వాళ్ళ పార్టీ నాయకత్వానికి ఉన్నంత కుసంస్కారం ఇయ్యాల ఒక్క ఎలక్షన్ అటు ఇటు అయితేనే రేవంత్ రెడ్డి పడిపోతాడు, ప్రభుత్వం పడిపోతుంది, కేసీఆర్ సీఎం అవుతాడు అని చెప్పుకునే అంత కుసంస్కారాలు ఉన్న పార్టీలో మట్టిలో ఆనిముత్యం లాగా ఫ్లోలో వాళ్ళ కోదాడ రాజకీయం, హుజూర్నగర్ రాజకీయం కూడా రుద్దాడు రాష్ట్ర రాజకీయం. నా ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే అట్లాంటి విషయాలు ఏవి లేవు. మంత్రులు అందరూ సఖ్యతగా ఉన్నారు. క్యాబినెట్ యాజ్ ఎ టీమ్, క్రికెట్ టీం అంటే 11 ఇది మీరు చెప్పినా ఎవరు నమ్మరు. కానీ అరే మొన్న మీరు ఎలక్షన్ చూసారు కదా సార్, జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో మంత్రులు ఒక డివిజన్ కి ఇన్ఛార్జ్ ఉన్నారండి. ఒక డివిజన్ కి ఇద్దరు రేవంత్ రెడ్డి గారు ఎలాగైతే రాజశేఖర్ రెడ్డి గారు తన సమీపంలో ఎవరు లేకుండా చేయగలిగినాడో, రేవంత్ రెడ్డి గారు ఇటు కింది స్థాయి, ఇటు గల్లీ నుంచి అటు ఢిల్లీ దాకా నరుకు రాగలిగాడు. అంతవరకు డౌట్ లేదు. కొంతమంది డెఫినెట్ గా ఆయనకు పక్కలో బలంలాగా ఉన్నదాన్ని కాస్త తీసేయగలిగాడు. అంతవరకు ఒప్పుకోవాలి. రాజకీయంలో అదే కదా సక్సెస్ అంటే. రాజకీయంలో శత్రుశేషం లేకుండా చేసుకోవడమే రాజకీయం. ఆ తర్వాత ప్రజాదరణ. ఆ ప్రజాదరణ ఉంటే శత్రువులు కూడా సైలెంట్గా ఉంటారు, ఆటోమేటిక్గా ఉంటారు. సో ఇది అయితే కిషోర్ రెడ్డి గారు ఇక్కడ తెలంగాణకు వచ్చేసరికి ఉన్నారు. అయ్యో మీ దగ్గరకు వస్తా, కిషోర్ గారు అయినాక వస్తాను. కిషోర్ రెడ్డి గారు ఇక్కడ రాజకీయంగా చూసినప్పుడు తెలంగాణలో అయితే కేసీఆర్ లేకపోతే రేవంత్ రెడ్డి ఈ రెండు ధృవాలే కనపడుతున్నాయి. కాబట్టి
కేసీఆర్ రేవంత్ అనే యాంగిల్లోనే చర్చలు ఉంటూ ఉంటాయి అన్నది ఆలోచన అక్కడే ఉంటుంది. కాదు కేసీఆర్ గారు ఇంకా కోలుకోలేదు అంటే ఓటమి నుంచి కోలుకోలేదు, లేకపోతే ఆయన రాజకీయంగా బాగా దెబ్బతిన్నాడు కాబట్టి కేసీఆర్ కాకపోతే రేవంత్ రెడ్డి ఈ చర్చ నడుస్తుంది. కానీ థర్డ్ ఆల్టర్నేటివ్ లేదు, అది రేవంత్ రెడ్డికి కలిసి వచ్చే అంశం అనేది కూడా చెప్తా ఉంటారు. బహుశా అది మిమ్మల్ని దృష్టిలో పెట్టుకునే మాట్లాడే మాటేనేమో అది. ఐ డోంట్ నో. అయ్యుండొచ్చు. అయితే ఒక్క విషయం, ఇంతకుముందు మహేష్ గారు జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో బీజేపీ పరిస్థితి అసలు వాళ్ళకి మాట్లాడే పరిస్థితి లేదు, తెలంగాణలో వాళ్ళ ఇదేమీ లేదు, బలమే లేదు అని అన్నారు కదా. నేను ఒక్కటే, వచ్చే ఎన్నికలకు ఇంకా 3 సంవత్సరాలు ఉంది, కానీ ఒకటే ఒక విషయం అడుగుతాను మహేష్ గారికి. మరి హుజూరాబాద్ ఎన్నికలు అయ్యాయి ఇట్లాగే బైపోల్, మీకు డిపాజిట్ రాలేదు. మునుగోడు ఎన్నికలు అయ్యాయి, లాస్ట్ ఎన్నిక అది బిఫోర్ ది జనరల్ ఎలక్షన్స్, మీకు డిపాజిట్ రాలేదు. రైట్, ఆ రోజు నేను మునుగోడులో నిజంగానే నేను సీరియస్ గా చెప్తున్నాను, ఏదో క్యాంపెయిన్ కోసం అని చెప్పి వెళ్తే రేవంత్ రెడ్డి గారి కారు, దాని ఎదురుగా ఇంకో నల్ల కారు, ఈ 3 అంతే, అట్లా తిరుగుతా ఉన్నారు, జనాలు కూడా లేరు చుట్టూ. అది పరిస్థితి అండి. సో మునుగోడు అయిపోయిన తర్వాత నవంబర్ లో ఇప్పుడు అక్కడ ఈటల రాజేందర్ గారు, హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ గారు, మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గారు లేకుంటే బీజేపీ ఓట్లు ఎక్కడి 1600 ఓట్లు వచ్చినాయి హుజూరాబాద్ లో. 2019 ఎన్నికల్లో 1600 ఓట్లు వచ్చినాయి బీజేపీ. మీతో లేకుండా జూబ్లీహిల్స్ మీరు గెలవలేదు కదా, అంతకుముందు జనరల్ ఎలక్షన్ అయింది కదా, అసలు హైదరాబాద్ లోనే రాలేదు కదా. ఆ రోజు ఎంఐఎం బీఆర్ఎస్ తో ఉంది, మీకు ఎక్కడొచ్చింది, ఏమొచ్చింది హైదరాబాద్ లో, ఏం చేయగలిగారు? నేను ఒక్కటే గుర్తు చేస్తాను మీకు, మాకు అప్పుడు ఇబ్బందులు వచ్చిండొచ్చు, కానీ మేము అప్పటికే ప్రధాన ప్రతిపక్ష నాయక పాత్రలో ఉన్నాము. మీరు ఆ పాత్రలో ఏదైనా లేరు. అప్పుడు ఎన్ని సీట్లు ఉన్నాయండి? 4 సీట్ల అప్పుడు అసెంబ్లీలో. అదే మీ ఆశీర్వాదంతో 12 మందిని ఎత్తుకుపోయినాక టీఎస్ఎంసీలో 3-4 ఎన్నో గెలిచారు. మోడీ గారి మద్దతు, అమిత్ షా గారి మద్దతుతో 12 మంది ఎమ్మెల్యేలను కొనుక్కపోయిన తర్వాత అది కూడా అంతకుముందు బీఆర్ఎస్ వారు ఉన్నారు. మీ ఇద్దరి మధ్యలో టాపిక్ బీఆర్ఎస్ లోకి వెళ్తారు. టాపిక్ యొక్క సెంట్రల్ ఇది రేవంత్ రెడ్డి మీకు ఎంపీ క్యాండిడేట్స్ ఎక్స్పోర్టింగ్ కంపెనీ కదా, అది అవయవ దానం చేసి మిమ్మల్ని ఎంపీలు గారు ఒక్క నిమిషం ప్లీజ్, మీరు అట్లా తక్కువ డైవర్ట్ అవుతుంది అనవసరం. ఇది రేవంత్ రెడ్డి గారు వారికే నష్టం ఈ రోజు ఉన్న సబ్జెక్ట్ లో వారికే నష్టం. అయితే నేను అనేది ఏంటంటే సార్, ఇప్పుడు బైపోల్స్ ఇవి ఉన్నాయి కదా, ఈ రోజు పంచాయతీ ఎన్నికలు తీసుకోండి. ముఖ్యమంత్రి గారు చాలా గర్వంగా ఉన్నారు 66% అని చెప్పి. నేను నిజంగానే చెప్తున్నాను, పోయినసారి 68% సార్ మీకు రూరల్ అంటే హైదరాబాద్ తీసేస్తే 68% సీట్లలో వారు గెలిచారు కాంగ్రెస్ వారు. ఒక 26 ఏమో తీసేస్తే 68%లో గెలిచారు. ఇప్పుడు 66%లో వారి పంచాయతీ ఎన్నికలు గెలిచారు. ఇప్పుడు అది పాజిటివ్ గా తీసుకోవచ్చు తప్పనిసరిగా, కానీ ప్రభుత్వంలో ఉన్న పార్టీ 66 గెలిచింది అని అంటే ఎమ్మెల్యే సమయంలో వచ్చిన శాతానికన్నా ఇప్పుడు ఫలితాలు తక్కువగా వచ్చినాయి అంటే ఇంకొకరు అది నష్టంగా కూడా చూడవచ్చు. బట్ 2 సమానంగా ఉన్నాయి, దాదాపు ఉన్నాయి, అదే మెయింటైన్ చేస్తున్నారని కూడా ఇంకొకరు చూడొచ్చు. సో కానీ మీరు అడిగిన ప్రశ్న బేసిక్ గా కోర్ సార్. ఇప్పుడు నెక్స్ట్ ముఖ్యమంత్రి అవుతానని ఆయనే అంటున్నారు అని అంటే, అందులో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందంటే ఎవరు మామూలుగా అది నార్మల్గా అనకపోతే ప్రాబ్లం. ఇప్పుడు పవర్ లో ఉన్నవారు నెక్స్ట్ మేమే వస్తామని అనకపోతే అది ప్రాబ్లం అవుతుంది, కానీ అనడం అనేది ఆనవాయితీ. కానీ నేనే అధికారంలో ఉంటాను నెక్స్ట్ టైం అని ఎంత ధైర్యంగా ఎందుకు అనగలుగుతున్నారు అన్నది. అదే బేసికలీ మీరు కూడా అన్నారు, ఇది ఇక్కడ అసమ్మతిని కూడా కొంచెము దూరం పెట్టగలిగారు. నేను అదే అన్నాను, అసమ్మతిని కూడా కొంచెం దూరం పెట్టగలిగారు. ప్లస్ అనవసరంగా మీరు ఈ కుప్పిగంతులు వేస్తే మీకే నష్టమయ్యే పరిస్థితి కూడా ఉంది, నాకు అంత మంచి రిలేషన్షిప్ ఉంది హైకమాండ్ తో అన్న ధీమాని కూడా ప్రదర్శించారు అని చెప్పారు. సో ఇప్పుడు బేసిక్ గా ఏముంటుందండి, ఒక నేషనల్ రిలేషన్ ఇది పార్టీలో, అది ఎస్పెషల్లీ హైకమాండ్ ఒకే ఫ్యామిలీ ఉండే దాంట్లో ఆ ఫ్యామిలీ ఇప్పుడు నాకు బాగా క్లోజు, అది ఉన్నప్పుడే ఇట్లా మాట్లాడగలుగుతాం. ఇంకా మిగిలినవన్నీ అందరికీ తెలిసినవి, ఏమన్నా ఉండనివ్వండి, ప్రజాదరణ ఉండనివ్వండి, ఇంకోటి ఇక్కడ పాయింట్ అదే. నేను పదే చెప్తున్నది కూడా అదే. ఆ ఫ్యామిలీ రేవంత్ రెడ్డి గారి కంటే రాజశేఖర రెడ్డి గారికి ఇంకా దగ్గర. అవును, బట్ నెవర్ సెడ్ లైక్ దట్. అవును, అనలేదు, ఆయన ఎప్పుడు అనలేదు, కానీ ఈయన అంటున్నారు. అంటే ఈయనకి 2-3 రకాల ధీమాలు ఉన్నాయి అని అనుకోవాలా అనేది నా క్వశ్చన్.
నేను అదే అంటున్నాను సార్. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మీరు కాంగ్రెస్ కూడా కేంద్రంలో అధికారంలో ఉంది, అవునా కదా? మనం ఇప్పుడు మీరు ఎంత గ్రేట్ లీడర్ అయినా, మీరు ఎంత సేవ చేయగలిగినా, ఇంకొకటి చేయగలిగినా, వాళ్ళ నమ్మకం చూరగొన్నా, మీరు అధికారంలో రాష్ట్రంలో ఉండగా ముఖ్యమంత్రిగా, నేను అధికారంలో ఉన్నాను, అసలు కేంద్రంలోనే అధికారంలో ఉన్నాను, దేశంలో అధికారంలో ఉన్నానండి. అప్పుడు మీరు ఎంత గొప్ప అచీవ్మెంట్స్ అయినా కానీ నాకు చిన్నగానే కనిపిస్తాయి, నేను పైన ఉన్నాను. ఈ రోజు కాంగ్రెస్ కి అవసరం ఉంది, ముఖ్యమంత్రుల అవసరం ఉంది. ఆ సమయంలో రేవంత్ రెడ్డి గారు డెలివరీ చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఎంత డెలివరీ చేసినా, అంటే కాంగ్రెస్ ఇమేజ్ కానండి, రిసోర్సెస్ అనండి, ఏమైనా ఆ రోజు కేంద్రంలో కూడా అధికారంలో ఉన్నప్పుడు కదా వారు ఉన్నది. ఈ రోజు కేంద్రంలో కాంగ్రెస్ పరిస్థితి కొంచెం దారుణంగా ఉన్నాయి. ఈ సమయంలో కొంచెం ఏందండి, ఎంత దారుణంగా ఉందో మీకు తెలుసు. 44 ఆ సమయంలో రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ చేయగలుగుతున్నారు కాంగ్రెస్ ని. తప్పనిసరిగా ఒక విధంగా ఏమనిపిస్తుంది, అంతకుముందు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, అంటే ఈవెన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఇది ఎందుకో అంటే ఓకే, మీరు బీజేపీ నాయకులుగా మీరు ఈ ఆర్గ్యుమెంట్స్ బీఆర్ఎస్ లాగానే మీరు కూడా అంటూ ఉండొచ్చు, డబ్బులు మోస్తున్నాడు అది ఇదని. కానీ ఇంతకంటే వేల కోట్లు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఒకవేళ ఆ డబ్బులే కనుక ప్రామాణికమైతే డబ్బులు ఇచ్చే ప్రతి ఒక్కరు తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేయరు కదా. అది చేయర్లేండి. అంటే నేను మస్తు మంది ఉన్నారు దేశంలో, అందులో మన పార్టీ వాడు కూడా అయ్యి ఉండాలి మస్తు కదా. మంది ఉన్నారు. నెలకు 500 కోట్లు ఇవ్వమంటే ఇచ్చేవాళ్ళు మస్తు మంది ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేయలేరు కదా. సింపుల్ లాజిక్. అది నేనేమంటున్నానంటే, ఎవరో డబ్బులు ఇస్తే చేస్తారా అని అనట్లేదండి. మన పార్టీలో ఇప్పుడు మన అవసరాలకి, ఎస్పెషల్లీ మనం అధికారంలో లేనప్పుడు 2 రాష్ట్రాలు ఉన్నాయి, అటు కర్ణాటక, తెలంగాణ. కర్ణాటకలోనేమో ఆ సిద్ధరామయ్య గారిది, ఈ డికే శివకుమార్ గారిది ఆ ఫైట్ నడుస్తోంది. ఇప్పుడు మీరు ఒక విషయం చెప్పాలి, కర్ణాటకలో ఒకటి ఎన్ని రకాలుగా మాట్లాడినా శివకుమారి స్ట్రాంగర్ దెన్ సిద్ధరామయ్య బై ఆల్ మీన్స్. ఎగ్జాక్ట్లీ అండి. బై ఆల్ ఈ మీన్స్, రోజు మీరు శివకుమార్ గారు బై ఆల్ మీన్స్ కదా. అయినా కూడా ఎందుకు శివకుమార్ చేయడం లేదు? అయితే ఒక్క విషయం, ఇంతకు చేయడం లేదు, చేస్తున్నారో అది పోస్ట్ పోన్ అయిందో, ఇంకొక 4 రోజులు పడుతుందో అన్నట్లుగానే అనిపించట్లా. నాకైతే ఇంకా సెటిల్మెంట్ అయిందని అనిపించట్లా. అందుకనే ఇప్పుడు శివకుమార్ గారి మీద డిపెండెన్సీ పెంచుకుంటే కష్టం అవుతుంది. రేవంత్ రెడ్డి గారు అయితే మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నారు, సమర్థవంతంగా మనకు డెలివరీ చేస్తున్నారు. సో వై నాట్ అంటే ఆ కాన్ఫిడెన్స్ వచ్చిందేమో నేను అనేది. పాలిటిషియనే కదా, నేషనల్ లో మల్ల యాదవ్ గారు ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు మొదలు పెట్టినారు. మొన్న పంచాయతీ ఎన్నికల్లో 66% మేము గెలిచాము, బీజేపీ బీఆర్ఎస్ కూటమి 33% ఏమో గెలిచింది అని. ఇప్పటి నుంచే అప్పుడు ఎలక్షన్ ముందు ఎలాగైతే 2-1 అన్నారో, ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. కూటమి అనే పదం కూడా వాడినారు ఆయన. అఫ్ కోర్స్ జనంలో ఆ చర్చ ఉంది. వచ్చే ఎన్నికల నాటికి ఎన్డీఏ ఇక్కడ పోటీ ఉంటుంది, ఆ ఎన్డీఏలో బీజేఆర్ఎస్ కూడా ఉంటుంది అనే చర్చ ఉంది. నిజమా అబద్ధమా అదేంటో తెలియదు. దానికి తోడు వాళ్ళ ప్రధానమంత్రి గారు ఆ ఎంపీలందరినీ కేసీఆర్ గారు బాగున్నారా, ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగారని అదొక చర్చ. ఏందో ఇవన్నీ ఎందుకు జరుగుతాయో పక్కన పెడితే, సో ఇప్పటి నుంచే రేవంత్ రెడ్డి గారు తన స్ట్రాటజీకి పదును పెట్టుకుంటూ వెళ్తున్నారు, బీఆర్ఎస్ బీజేపీ కూటమి అని. బహుశా ఇట్లాంటి స్ట్రాటజీస్తోనే కాంగ్రెస్లకు అధికారంలోకి తేవడం ఖాయం, తాను ముఖ్యమంత్రిగా ఉండడం ఖాయం అనే ధీమాతో ఉన్నారు అనుకోవచ్చునా? చాలా మంది పదవిలో ఉన్నప్పుడు రేపటి ఇంకా 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు మేమే ఉంటామని చెప్పేసి కళలు కనటం అనేది సహజమైన ప్రక్రియ అండి. సహజంగా కళలు కంటనే ఉంటారు, కానీ అది నెరవేరుతుందా లేదా అనేది కాలం పరిష్కారం చేస్తుంది. అవును, ఆ కాలం పరిష్కారం చేసే దిశలో ఈ రోజు తప్పుడు లెక్కలతోని మామూలుగా ఈ 2 ఓట్లు 4 ఓట్లతోని గెలిచిన ఎన్నున్నాయి ఒకసారి చూస్తే, గ్రామ పంచాయతీలలో అధికార పార్టీ 2 ఓట్లు 10 ఓట్లు 20 ఓట్లు 30 ఓట్లతో గెలవటం అనేది పెద్ద విషయం కాదు. ఎందుకంటే అధికారం ఉంది, ఇళ్ళని వాకిళ్ళని సంక్షేమ పథకాలని ఇతర లబ్ధి కార్యక్రమాలని చెప్పినప్పుడు ఆ గ్రామంలో 10-20 మందిని మేనేజ్ చేయడం పెద్ద విషయం కాదు. కాబట్టి సంఖ్య ఎంతమంది గెలిచిన వాళ్ళు అనేది కాదు, ఏ స్థాయిలో ఓటింగ్ షేర్ పెరిగింది అనేది ఆలోచిస్తే ఆల్మోస్ట్ వీఆర్ ఈక్వలెంట్ టు ద రూలింగ్ గవర్నమెంట్. వీఆర్ ఈక్వలెంట్ టు ద రూలింగ్ గవర్నమెంట్. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో 2 సంవత్సరాల పదవీ కాలంలోనే కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉంది అనడానికి ఈ ఎన్నికల నిదర్శనం అయితే, రేపు ఇంకా భవిష్యత్తులో గుర్తులతో ఉండే ఎన్నికలల్లా ఏ రకంగా రాణించగలుగుతారు, వ్యతిరేకత ఎట్లా పెరుగుతుంది. ఈ యూరియా పోయినసారి ఏదో మామూలుగా యుద్ధం జరిగింది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వలేకపోయింది అని అన్నారు. చిన్న ఒక్క విషయము, అసలు ఈ గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ
గెలవనే లేదు, మేమే విజయ దుందుబు మోగించామని మీరే ఒక పక్క చెప్తున్నారు. మీ వాళ్ళు మీరు 100% నైతిక విజయం మాదే కదండి. అదే సార్ నేను అనేది అదే 100% నైతిక విజయం కాదులే, మొత్తం బ్రహ్మాండం గెలిచామని చెప్తున్నారు. కానీ చెప్పండి, తప్పేం లేదు. అక్కడేమో గెలుపు మాదే అంటారు, గుర్తులు లేని ఎన్నికలని ఇంకో వైపు అంటారు. గుర్తులు లేని ఎన్నికల్లో వాళ్ళది గెలుపు కాదంటారు, మీది గెలుపు అంటారు. అంటే ఇది కొంత కాంట్రాడిక్టరీగా ఉంది. సార్ ఇప్పుడు అధికారంలో ఉండి కేవలం 2 సంవత్సరాల కాల వ్యవధిలోనే ఇంత ప్రజా వ్యతిరేకత మూట కట్టుకోవటం అనేది అది రేపు పతనానికి నాంది అని చెప్పి చెప్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, జరిగిన ఏ స్థానిక సంస్థల ఎన్నికలలో 2 సంవత్సరాల కాల వ్యవధిలో ఇటువంటి ఫలితాలు రాలేదు. ఇది మొదటిసారి ఫలితాలు ఈ రకంగా రావటం. బాగానే వచ్చాయి కదా, మీ అప్పుడు మీకు ఎలా వచ్చాయి, ఇప్పుడు వాళ్ళకి అంతే వచ్చాయి కదా. అప్పుడు మామూలుగా అన్ని గ్రామాలలో 80-85% స్థానాలను గెలుచుకోగలిగినవాడు. నామమాత్రమైన ప్రతిపక్ష పాత్రను పోషించారు, నామమాత్రమైన సీట్లకు సరిపెట్టారు. కాబట్టి ఈ రోజు గ్రామీణ వాతావరణంలో ప్రజలకి ఏ రకమైన అభిప్రాయం ఉంది అనేది వ్యక్తం చేయడానికి వచ్చిన అవకాశం పంచాయతీ ఎన్నికలు. ఈ పంచాయతీ ఎన్నికలలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు పడింది. ఈ రోజు 50-50లో ఉన్నారు అని అంటే ఇంకా 3 సంవత్సరాల కాల వ్యవధి ఉన్న తర్వాత సంక్షేమ కార్యక్రమాలు మేము అమలు చేస్తామని చెప్పి చెప్తున్న కాడ ఇంకా అమలు చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్న తర్వాత లబ్ధిదారులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న తరుణంలో కూడా మాకు ఇదో అదో వస్తుంది, ఈ ఓటుతోని ప్రభుత్వాలు మారవు కదా అనే ఒక అభిప్రాయంతో ఉండడం తర్వాత కూడా 50% కి పరిమితమయ్యారు. ఈ రోజు ప్రతిపక్షాలు 50% ఉన్నాయి, 50% అధికార పక్షం అని అంటే ఈ 3 సంవత్సరాల కాల వ్యవధిలో వాళ్ళు ఇంకా డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి చెప్తా ఉన్నాం. రైట్. నేను ఏమంటున్నా అంటే సరే మళ్ళీ నేను ఏం చెప్పినా అది లూజర్స్ నరేటివ్ కిందనే చూడాలి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 66% మా ఖుద్దు కాంగ్రెస్ గెలిచిన, ఇంకో 800 మంది రెబల్సే కాంగ్రెస్ పార్టీలో ఉన్న. ఇంకొక అంటే ఒకరికి ఎమ్మెల్యే గారు ఆ స్థానిక ఇన్ఛార్జ్ అవకాశం ఇస్తే డిఫర్ అయి పోటీ చేసిన వాళ్ళు ఇంకో 800 ఉన్నాయి. అవి కూడా కాంగ్రెస్ ఓట్లే, వాళ్ళేమి దూరపోలు కాదు, బీఆర్ఎస్ వాళ్ళు అయిపోరు. సో డెఫినెట్ గా మేము ఒక 70-75% నికరంగా స్థానాలు గెలుచుకున్నాం రాబోయే ఎన్నికల్లో. గంట దాకేందుకు అవి కలిపి చెప్పారులేండి, అంతలాగా కాదు, అవి కలిపి చెప్పలేదు. అంత దాకేందుకు నీకు కంటోన్మెంట్ బ్యాలెట్ మీద మన సింబల్ మీద జరిగిన ఎలక్షన్ మేమే గెలిచినాం, మీ సీటు మేము తీసుకున్నాం. జూబ్లీ హిల్స్ సింపతికి ఎగెనెస్ట్ గా, జూబ్లీ హిల్స్ మీ సింబల్ మీద జరిగింది, మా సింబల్ మీద మీకు సింపతి ఇంకా అదనంగా ఉంది, అయినా మేమే గెలిచినాం. దీన్ని ఎందుకు కోట్ చేస్తలేరు? గుర్తు లేని దగ్గరనేమో పోయి కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత అంటున్నారు, గుర్తున్న దగ్గర మీరు ఓడిపోయిన దగ్గర మా మీద వ్యతిరేకత పోలే. మా కుటుంబ రాజకీయాలు ఒక సీటు కూడా రాని చోట కాంగ్రెస్ పార్టీ 2 చోట్ల సింపతిని మనం అప్పుడు మాట్లాడుకున్నాం కదా, కండువా వేసుకోవడానికి కార్యకర్తలు లేని పరిస్థితి మాది. మేము ప్రచారం ఒక్క మాట చివరిగా చెప్తా సార్, నేనేమంటున్నా సార్ ఒక్క మాట నేనేమంటున్నా, ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పిండ్రో ఈ బీఆర్ఎస్ బీజేపీ అలయన్స్ కూటమి అని ఏదైతే చెప్తుండ్రో దానికి బలమైన పునాదులు ఉన్నాయి. ఏం పునాదులు అంటే బీఆర్ఎస్ కు కేసులు ఉన్నాయి, బీజేపీకి ఇక్కడ ఓట్లు లేవు. వీళ్ళిద్దరు కలిస్తే తప్ప రేపు రాజకీయ మనుగడ సాధ్యం కాదు. వాళ్ళ ఆలోచన ఉంటాయి, అప్పుడే మనం చెప్పలేవులే. కానీ ఎనీవే మహేష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మల్ల యాదవ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. అట్లాగే